అంతే, ఇంకేమిటి లేదు. నిజానికి హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండాలనేది 4 మాటల్లో చెప్పారండి మన మహర్షులు. ఇది కామన్. మీరు విష్ణు పురాణం తీసినా ఇదే, లలితా శాస్త్రం తీసినా ఇదే, శివపురాణం తీసినా ఇదే. ఎందుకంటే భక్తి, ధర్మము, జీవన సరళి, ముక్తి కోసం ప్రయత్నం అన్ని చోట్ల ఒకటి. ఎక్కడైనా ఒకటే ధర్మం. అందుకే శివపురాణంలో ఒకటి, విష్ణు పురాణంలో ఒకటి ఉండదు. అన్ని చోట్ల ఒకటే చెప్తాడు. ఎందుకంటే మార్గం ఒక్కటే, దానిలోనే వెళ్ళవలసింది. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. చూడండి, ఇందులో మైత్రి అంటే మిత్రభావం. ఎందుకంటే సృష్టిలో మనతో సమాన స్థాయి ఉన్న వాళ్ళు ఉంటారు, మనకంటే ఎక్కువ స్థాయి ఉన్న వాళ్ళు ఉంటారు, మూడవది మనకంటే తక్కువ స్థాయి ఉన్న వాళ్ళు ఉంటారు, నాలుగో వాళ్ళు మనల్ని మీద ద్వేషం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అంతే కదా, ఇంతకంటే ఏమైనా ఉన్నాయి రిలేషన్స్ చెప్పండి? 4 రకాలే రిలేషన్స్ అని ఎంత చక్కగా చెప్పారో చూడండి మన వాళ్ళు ఇక్కడ. నీతో సమాన స్థాయి ఉన్న వాళ్ళతో మైత్రీ భావం పెట్టుకో మొట్టమొదటిది. నీకంటే వాడు ఎక్కువ స్థానంలో ఉన్నాడు, వాడి పట్ల ముదిత భావం పెట్టుకో. ఆహా, వాడు చాలా ఆనందంగా ఉన్నాడు. అంతేగాని వాడు నీ పక్కనే 2 అంతస్తులు కట్టగానే కళ్ళలో మంటలు పెట్టుకోవడం కాకుండా, ఓ మంచి ఇల్లు కట్టుకున్నాడు, బాగున్నాడు, సుఖపడుతున్నాడు, వాడు సుఖపడుతున్నాడని వాడు కళ్ళల్లో ఆనందం చూసి నువ్వు ఆనందం పొందగలగాలండి. అది గొప్ప మాట. కనుక నీకంటే ఉన్నత స్థితిలో వాడిని చూసి ముదిత, ఆ భావం ఉండాలి. అంతేగాని ఈర్ష్య, అసూయ కాదట, ముదిత. మూడవది కరుణ. నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి దయ కలిగి ఉండాలి. దయ కలిగి ఉంటే వాడిని చూడగానే కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం అని కాదు అర్థం. వాడికి నువ్వు చేయగలిగినది చేయడం, దయ పుడితే కదా చేస్తాం. కనుకనే దేయం దీన జనాయిచ విత్తం అని శంకర భగవత్పాదులు వారు చెప్పారు కదా మనకి. దీన జనాయిచ విత్తం, దేయం ఇవ్వాలి. ఎందువల్ల? కరుణయా. ఇది మూడవది. నిన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి ఏమిటి? వాళ్ళ గురించి నిరంతరం చింతన చేస్తుండాలా? కాదు, ఉపేక్ష. వాళ్ళ గురించి అసలు పట్టించుకోక, ఆలోచించుకో. ఈ విధంగా 4 రకాలుగా నీ మనస్సుని సంస్కరింపజేసుకుంటే ఇవి వాసనలు, ఇవి సంస్కారాలు. ఈ 4 సంస్కారాలు ఎవరికి ఉంటాయో వారికి మాత్రమే భగవంతుడు దొరుకుతాడు. గుర్తుపెట్టుకోండి. కనుక హరిస్మరణ చేస్తే దొరికిపోతాడంటే హరిస్మరణ ఇలాంటి సంస్కారాలతో చేయాలి. అది ఇక్కడ